యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. అండ్ ఇందులో చూసుకుంటే మన జిన్వు నేషనల్ లెవెల్ హంటర్ అయిన థామస్ ఆండ్రీతో ఫైట్ చేయబోతున్నాడు. లిటరల్లీ ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు థామస్ ఆండ్రీ యొక్క ట్రూ ఫామ్ని చూపిస్తారు. లిటరల్లీ యొక్క ప్యానల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ పైగా మన జిన్వు హాండాన్సో కానీ కుక్కను కొట్టినట్టయితే కొట్టి విసిరేస్తాడు. ఈ యొక్క చాప్టర్స్ మాత్రం లిటరల్లీ వేరే లెవెల్లో ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చుట్టని ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకేం లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్లో మన జిన్హోకి హీలింగ్ పోషన్స్ ఇద్దామని చెప్పి చూస్తూ ఉంటాడు. బట్ అది పనిచేస్తూ ఉండదన్నమాట. ఇంకా జిన్హో ఉండి హాంగ్డాంగ్స్ ఇద్దరిని తీసుకొచ్చాడు చూడండి. వాళ్ళని అడుగుతాడు అనమాట, వీళ్ళు ఎవరన్నా హీలర్ ఉన్నారా? హీలర్ ఉంటే జిన్హోని హీల్ చేయండి అని కోపంగా చూస్తాడు. అంటే ఆ హీలర్ ఉండి, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు, బహుశా కొరియన్ అయి ఉండొచ్చు, నేను కొరియన్ మాట్లాడను అంటే. అప్పుడే నెమ్మదిగా నడుచుకుంటూ హాంగ్డాంగ్స్ వస్తే ఇలా చెప్తాడు. సంగ్ జిన్హో ఏం చెప్తున్నాడంటే, మీరు ఆ జిన్హో గాన్ని హీల్ చేయాలంట. మొత్తానికి చివరికి మనం కలిసాం సంగ్ జిన్హో. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మనం కలవటం. అంటే జిన్హో చాలా అగ్రెసివ్గా చెప్తాడు, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, మర్యాదగా జిన్హోని హీల్ చేయండి అంటే. ఆ హీలర్ ఉండి, హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఫస్ట్ నువ్వు నా బాస్ని అడగాలి అని చెప్పేలోగా జిన్హో వాడి మొహాన్ని పట్టుకొని పిల్లర్ కేసు కొడతాడు. మీరు ఈ ప్యానల్లో కూడా చూసుకోవచ్చు, దెబ్బకి ఆ పిల్లరు వంగిపోయింది. ఇంకా ఆ హీలర్ని జిన్హో కొట్టేసిన తర్వాత ఇంకొకడు ఉంటాడు చూడండి, వాడిని అడుగుతాడు, నువ్వు ఒక హీలరా అని. వాడేమో అడ్డమైన సోదంతా చెప్తాడు. జిన్హో కోపం వస్తుంది. మళ్ళీ ఇలా చెప్తాడు, నువ్వు హీలర్వా అని. లేదు అని చెప్పేలోగా వాడిని నేలకేసి పడతాడు. ఇంకా హాంగ్డాంగ్స్ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఇలా చెప్తాడు, నాకు ఇది ముందే తెలుసు, నువ్వే కదా నా యొక్క బ్రదర్ అయిన హాంగ్డాంగ్స్ని చంపింది అని చెప్పి అంటాడు. ఇంకా జిన్హో ఉండి, జిన్వు హాంగ్డాంగ్స్ యొక్క బ్రదర్ కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే, జిన్వు ఉండి, నువ్వేం మాట్లాడు నేను చూసుకుంటా అని చెప్తాడు. ఇలాగ హాంగ్డాంగ్స్ గడు ఉండి, నాకు ఆన్సర్ చేయి సంగ్ జిన్వు, నువ్వేనా నా యొక్క బ్రదర్కి సంబంధించిన టీమ్మేట్స్ని అండ్ నా బ్రదర్ని చంపింది అని చెప్పి లాస్ట్కి ఇద్దరి ఫేస్ ఆఫ్ ఉంటుంది. హాంగ్డాంగ్స్ ఏమో కానీ జిన్వు యొక్క ఆరా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇంకా జిన్వు ఉండి ఇలా చెప్తాడు, నీకు నిజంగా ఆన్సర్స్ తెలుసుకోవాలని ఉంటే గనక నిన్ను నీ బ్రదర్ దగ్గరికి పంపిస్తా, అప్పుడు నీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఇంకా హాంగ్డాంగ్స్ గాడికి కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఒక అటాక్ చేద్దామని చెప్పి చూస్తాడు. బట్ జిన్వు దాన్ని డాట్ చేసేస్తాడు. డాట్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో ఒక్క పంచ్ అయితే కొడతాడు. దెబ్బకి మౌత్ నుంచి బ్లడ్ వచ్చి ఎక్కడికో వెళ్ళి పడతాడు. ఇంకా హాంగ్డాంగ్స్ జిన్వు ఎక్కడ అని చూస్తే జిన్వు తన పక్కనే ఉంటాడు అనమాట. ఇంకా హాంగ్డాంగ్స్ అటాక్ చేద్దామని చెప్పి చూస్తాడు. బట్ జిన్వు వాడిని మళ్ళా కొడతాడు. లిటరల్లీ ఒక ప్యానల్లో చూసుకోవచ్చు, మన జిన్వు వాడి మొహాన్ని ఆ పైప్ కేసు కొట్టాడు. బట్ జిన్వుకి ఇంకా కోపం తగ్గదు. వాడిని మళ్ళీ లేపి మళ్ళీ కొడతాడనమాట. దెబ్బకి రక్తం వచ్చేస్తుంది. దాంతో హాంగ్డాంగ్స్ గడి గట్టిగా అరుస్తాడు. అండ్ ఈవెన్ బ్లడ్ కూడా వస్తుంది. అది జిన్వు యొక్క చీక్స్ మీద కూడా పడుతుంది. ఈలోగా వెనకాల నుండి ఇంకా చాలు ఆపు అని చెప్పి థామస్ ఆండ్రీ అయితే వస్తాడనమాట. నీకేం చెప్పానురా నేను, హంటర్ సంగ్ జిన్వుతో పెట్టుకోవద్దని చెప్పానా లేదా? సరే హంటర్ సంగ్ జిన్వు హాంగ్డాంగ్స్ బతికే ఉన్నాడా లేదా అంటే, జిన్వు ఉండి ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు, బట్ తర్వాత ఏమవుద్దో చెప్పలేను అంటే. థామస్ ఆండ్రీ ఉండి, చూస్తూ ఉంటే నీకు అర్థమైంది అనుకుంటా, సరే తను వదిలిపెట్టు. అండ్ పైగా నేను నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ని నువ్వు మర్చిపో, మేము మర్చిపోతాం, కాబట్టి ఇద్దరు ఒక మంచి స్నేహితుల్లా ఉందామని చెప్పి థామస్ ఆండ్రీ అంటే. జిన్వు ఉండి, ఒకవేళ నేను చేయకపోతే ఏం చేస్తావు అంటే. ఇంకా థామస్ ఆండ్రీ కోపంగా, నేను నా పూర్తి బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది నిన్ను ఆపటానికి అంటే. జిన్వు ఉండి, అవునా అలా అయితే నాకు ఓకే అని చెప్పి హాంగ్డాంగ్స్ గాడిని విసిరేస్తాడు, అదేదో టాయ్ని విసిరేసినట్టు. ఇంకా హాంగ్డాంగ్స్ గాల్లో వెళ్తూ కూడా ఇలా అనుకుంటాడు, ఎస్ ఇలానే జరగాలి అంటే. సంగ్ జిన్వుకి వేరే చాయిసే లేదు, థామస్ ఆండ్రీతో ఫైట్ చేయాలి, అప్పుడు తను ఓడిపోతాడు, నా ఆశ నెరవేరుతుంది, ప్లీజ్ థామస్ అంటే సంగ్ జిన్వుని నా కోసం చంపు అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట హాంగ్డాంగ్స్. ఇంకా నెక్స్ట్ ప్యానల్లో చూసుకుంటే మన థామస్ ఆండ్రీ అండ్ జిన్వు ఫేస్ ఆఫ్ ఉంటుంది. వీళ్ళిద్దరి యొక్క ఆరా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇంకా థామస్ ఆండ్రీ ఉండి, బహుశా నీకు నేనెవరో తెలియదు అనుకుంటా, ఒకవేళ తెలుసా అంటే. జిన్వు ఉండి, నువ్వు ఎవడనేది నాకు అనవసరం చెప్పి చాలా కోపంగా అంటాడు. ఇంకా థామస్ ఆండ్రీ మనసులో అనుకుంటాడు, వీడికి నేను ఎవరో తెలుసు, ఎంత స్ట్రాంగో తెలుసు, అయినా కూడా వీడు నాతో తలపడదామని చెప్పి చూస్తున్నాడు అని చెప్పి థామస్ ఆండ్రీ కూడా చాలా సీరియస్గా ఉంటాడు. ఇంకప్పుడే థామస్ ఆండ్రీకి సంబంధించిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపిస్తారు, సో వినండి. థామస్ ఆండ్రీ పెరిగింది ఒక పేద కుటుంబంలో అండ్ తన్ని ఎప్పుడు ఏడ్పిస్తూనే ఉండేవాళ్ళు మిగతా యొక్క జనాలు చూసుకుంటే. నిజానికి మిగతా వాళ్ళకి తన యొక్క నేమ్తో సంబంధం లేదు, కానీ
దేవుడు తనకొక గిఫ్ట్ ఇచ్చాడు. అది ఒక ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ అనమాట. అండ్ దాంతో తను ఒక స్ట్రాంగ్ పర్సన్‌లా మారిపోయాడు. దాంతో తనకి ఒక ఓవర్‌వెల్మింగ్ స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. దాంతో తన్ని ఏడిపించిన ప్రతి ఒక్కరిని తన యొక్క బలంతో ఓడించాడు. ఆఖరికి తను ఎన్నో కౌంట్‌లెస్ బ్యాటిల్స్‌నైతే ఫేస్ చేశాడు. అండ్ తను ప్రూవ్ చేసుకుంది ఏంటంటే తన యొక్క టాలెంట్‌కి వర్త్ అని చెప్పి. తన యొక్క పవర్‌తో తనే నిలబడి ఎదిరించాడు. స్ట్రెంగ్త్, అథారిటీ, వెల్త్, ఫోర్స్, తన యొక్క జీవితాన్ని ఒక కింగ్ లాగా బతికాడు. మిగతా వాళ్ళందరికంటే తిను ఒక డిఫరెంట్ పవర్ని పొజెస్ చేస్తున్నాడు. ఒకవేళ ఈ భూమి మీద ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ అనేది అపీర్ అయితే తినే ఒక ట్రూ కింగ్లా మారే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. తన యొక్క దారికి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేసుకుంటూ పోయాడు. నిజానికి తన్ని ఎవరైతే తక్కువ చూపు చూశారో వాళ్ళనే తన కాళ్ళ కింద బతిమాలుకునేలా చేశాడు. నిజానికి తన యొక్క వైలెన్సే మెయిన్ కీ అనమాట ఇలా చేయడానికి. నిజానికి తను ఏమీ పీకలేడు అన్న వాళ్లతో ఎలా మాట్లాడాలో తనకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి అంటారు. అక్కడితో ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోతుంది. ఇంకా ప్రజెంట్లో చూసుకుంటే మన థామస్ ఆండ్రీ జిన్వు మీదకి అటాక్ చేస్తూ ఇలా అనుకుంటాడు, నీ యొక్క చావు నీ దగ్గరికే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి అటాక్ చేయబోతూ ఉంటాడు. ఇంక ఇటుపక్క చూసుకుంటే థామస్ ఆండ్రీ యొక్క గిల్డ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చుంటారనమాట. బట్ ఈలోగా చూసుకుంటే థామస్ ఆండ్రీ బిల్డింగ్ని పగలగొట్టుకుంటూ వచ్చేస్తాడనమాట. ఆఖరికి జిన్వు యొక్క అటాక్ని బ్లాక్ చేసినా సరే మన జిన్వు యొక్క అటాక్ ఫోర్స్కి ఇంత దూరం వచ్చి పడ్డాడు థామస్ ఆండ్రీ. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా థామస్ ఆండ్రీకి ఏమైందో అని చెప్పి భయపడుతూ వస్తూ ఉంటే థామస్ ఆండ్రీ రావద్దు అక్కడే ఆగండి అని చెప్తాడనమాట. ఇంకప్పుడే మన జిన్వు ఐగ్రిస్ని అండ్ కైజల్ని సమ్మన్ చేస్తాడు. ఇంక ఇలా చెప్తాడు ఐగ్రిస్కి, జిన్హోని పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి అండ్ మేక్ ష్యూర్ తనకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ కావాలి ఎటువంటి సమస్య వచ్చినా సరే అని చెప్పి మన జిన్వు ఐగ్రిస్ చేతిలో మన జిన్హునైతే పెడతాడనమాట. పెట్టి కైజల్ చేత పంపిస్తాడు హాస్పిటల్కి. ఇంకా మీరు నెక్స్ట్ ప్యానల్లో చూసుకుంటే మన థామస్ ఆండ్రీ గ్యాంగ్ అందరూ ఉంటారనమాట. అండ్ ఇటుపక్క చూసుకుంటే మన జిన్వు తన యొక్క షాడో సోల్జర్స్ అందరినీ కూడా సమ్మన్ చేసి ఉంటాడు. లిటరలీ ఈ ప్యానల్ మాత్రం అద్దిరిపోయింది గైస్, ఏ మాటికి ఆ మాట. ఇంకా థామస్ ఆండ్రీ ఉండి నవ్వుతూ, ఆల్ రైట్, చూస్తూ ఉంటే ఇప్పుడు నేను జిన్వుతో ఫైట్ చేసే సమయం వృధా అవ్వదనే అనుకుంటున్నా. ఇంకా మనసులో ఇలా అనుకుంటాడు, ఆ హాంగ్ డాసో గాడి గురించి నేను ఇప్పుడు అస్సలు పట్టించుకోను. ఇప్పుడు నా యొక్క ప్రైని నేను తిరిగి తెచ్చుకుంటా. ఇప్పుడు ఆ సంగ్ జిన్వు గాడిని చంపేస్తా అని చెప్పి కోపంగా అంటాడనమాట. ఇంక జిన్వుకి ఇలా చెప్తాడు, ఇంకా ఏం లేట్ అవ్వలేదు నీ యొక్క మిస్టేక్స్ని తెలుసుకొని నాకు సారీ చెప్పటానికి. ఇన్కేస్ సారీ చెప్తే కనుక నేను నీ ప్రాణాలని విడిచిపెడతాను కాబట్టి సారీ చెప్పు అంటే జిన్వు మిడిల్ ఫింగర్ చూపిస్తాడు. లిటరల్లీ మన జిన్వు నేషనల్ లెవెల్ హంటర్ అయిన థామస్ ఆండ్రీకి మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడు. బ్రో లిటరల్లీ మన జిన్వు యొక్క యాటిట్యూడ్ మాత్రం క్రేజీ లెవెల్లో ఉంది. ఇక థామస్ ఆండ్రీ కోపం వచ్చి, ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా బాధపడతావు, పైగా నీకు ఇంకో అవకాశం కూడా లేదు అని చెప్పి కాస్త బల్క్గా అయితే అవుతాడనమాట. ఇంకా తీరా చూస్తే జిన్వు ఉండి అడ్వాన్స్ అంటాడు అండ్ థామస్ ఆండ్రీ ఉండి వెళ్ళండరా అని చెప్తాడు. దాంతో మన జిన్వు అండ్ థామస్ ఆండ్రీ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఆర్మీస్ని అయితే పంపిస్తారనమాట. లిటరలీ యొక్క 2 ఆర్మీస్ కూడా కొట్టుకుంటానే ఉంటారనమాట. పెద్ద పెద్ద ఎక్స్ప్లోజన్స్ అయిపోతాయి, ఆఖరికి బిల్డింగ్స్ కూడా కూలిపోతాయి. ఇంకా తర్వాత మన థామస్ ఆండ్రీ కూడా జిన్వు యొక్క షాడో సోల్జర్స్ని చంపేస్తూ ఉంటాడు. ఇంకా తీరా చూస్తే టస్క్ కనపడతాడనమాట. ఇంకా థామస్ ఆండ్రీ ఫుల్ ఫోర్స్ ఉపయోగించి గాల్లోకి ఎగిరి టస్క్ యొక్క మొహం మీద ఒక అటాక్ చేస్తాడు. చేసిన తర్వాత టస్క్ అయితే డిఫీట్ అయిపోతాడనమాట. ఇంకా జిన్వు ఎక్కడా అని చెప్పి చూస్తే జిన్వు కూడా థామస్ ఆండ్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కొట్టి పడేసి ఉంటాడు జిన్వు. ఇంకా థామస్ ఆండ్రీ కూడా జిన్వు మీదకి అటాక్ చేద్దామని చెప్పి వస్తూ ఉంటాడు. ఈలోగా ఐరన్ మధ్యలోకి వచ్చేస్తాడు. బట్ మన థామస్ ఆండ్రీ వాడిని డిఫీట్ చేసేస్తాడనమాట. తీరా చూస్తే అక్కడ జిన్వు ఉండడు. ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు థామస్ ఆండ్రీ. బట్ ఈలోగా చూసుకుంటే మన జిన్వు థామస్ ఆండ్రీ వెనకాల ఉంటాడు. జిన్వు యొక్క డ్రాగర్ని తీసుకొని ఇంకా థామస్ ఆండ్రీ పొట్టలో పొడుద్దామని చెప్పి చూస్తాడు. బట్ థామస్ ఆండ్రీ యొక్క బాడీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లైక్ ఐరన్ లాగా అని చెప్పుకోవచ్చు. దాంతో తనకి ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు. దాంతో మన జిన్వుని థామస్ ఆండ్రీ ఒక దెబ్బ అయితే కొడతాడు. కొట్టిన తర్వాత ఇలా అంటాడు, ఏంటి ఒక నేషనల్ లెవెల్ హంటర్ని చిన్న చూపు చూస్తున్నావా అని చెప్పి థామస్ ఆండ్రీ జిన్వుని అయితే లాగుతాడనమాట తన యొక్క పవర్ని యూజ్ చేసి. సమ్ కైండ్ ఆఫ్ రూలర్ అథారిటీ అని చెప్పుకోవచ్చు. అది చూసి జిన్వు కూడా ఏం అర్థం కాదు, ఏంటి సైకోకినీసా అని. ఇంకా థామస్ ఆండ్రీ ఉండి, చూసావా నీకు నాకు ఎంత తేడా ఉందో, నీ యొక్క స్ట్రెంగ్త్తో కంపేర్ చేస్తే నా కాలు గోరంత కూడా ఉండదు అన్న వెంటనే జిన్వు కూడా తన యొక్క గ్రావిటేషన్ మ్యాజిక్ని యూజ్ చేస్తాడు. దాంతో థామస్ ఆండ్రీకి ఏమీ అర్థం కాదనమాట. అసలు తను ఏం చేయాలనుకుంటున్నాడు, నన్ను ఇలా ఒకే ప్లేస్లో క్రష్ చేద్దామని చెప్పి చూస్తున్నాడా? అంటే దాని అర్థం నన్ను ఈ ప్లేస్లోనే ఉంచేసి నా దగ్గరకు వచ్చి అటాక్ చేద్దామని చెప్పి చూస్తున్నాడా?
అలా అనుకున్న నెక్స్ట్ సెకండే మన జిన్‌వు లెఫ్ట్ హ్యాండ్‌తో థామస్ యాండ్రీని ఒక పంచ్ అయితే కొడతాడు. మన థామస్ యాండ్రీకి గట్టిగానే తగులుతుంది. సో, దాంతో మనోడికి బ్లడ్ అయితే వస్తుందనమాట. బట్ ఈలోగా జిన్‌వు చాలా ఫాస్ట్‌గా థామస్ యాండ్రీ దగ్గరకొచ్చి ఇలా అంటాడు. "ఏంటి? ఇప్పుడేమన్నావురా నువ్వు? మనిద్దరి స్ట్రెంత్ మధ్య డిఫరెన్స్ ఉందా? నీ కాలి గోరంతా కూడా నా స్ట్రెంత్ ఉండదా?" అని చెప్పి చాలా స్లాషెస్ అయితే వేస్తాడనమాట థామస్ యాండ్రీ మీద. దాంతో మన థామస్ యాండ్రీ తిరిగి ఫైట్ చేయలేడనమాట. సో, ఇంకిలా అంటాడు. ఇప్పుడు నాకర్థమైంది. నేను నిన్ను అండర్ ఎస్టిమేట్ చేయడం ఆపేస్తాను. కాబట్టి ఇప్పుడు ఆ రీఇన్ఫోర్స్‌మెంట్‌ని వాడతా అని చెప్పి రీఇన్ఫోర్స్‌మెంట్‌ని అయితే యూజ్ చేస్తాడు. ఇంక ఇటుపక్క చూసుకుంటే యాడమ్ వాళ్ళు కార్‌లో వెళ్తూ ఉంటారనమాట. ఇంకందులో డ్రైవర్ ఉండి, "మిస్టర్ వైట్ మీరన్నా చెప్పగలరా నాకసలు ఏం జరుగుతుందో?" అంటే యాడమ్ ఉండి, "ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్స్ అంటూ ఏమీ లేవు." ఇంకా డ్రైవర్ ఉండి ఆ ఫ్యాక్టరీ దగ్గరికైతే తీసుకెళ్తాడనమాట. ఒకవేళ మనం దీన్ని దాటి వెళ్తే మన యొక్క ప్రాణాలనేవి రిస్క్‌లో పడతాయి. ఇంకప్పుడే కామిస్ట్ రైడ్ గురించి కొన్ని విషయాలైతే చెప్తారు. సో, జాగ్రత్తగా వినండి. నిజానికి హంటర్ సంగ్ జిన్‌వు ఏమనుకున్నాడంటే, రూలర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మిగతా యొక్క 4 హ్యూమన్స్ తీసుకున్నారని చెప్పి అనుకున్నాడు. బహుశా ఈ 5 మంది సర్వైవ్ అయి ఉంటారు ఈ యొక్క కామిస్ట్ రైడ్‌లో. అందులో 4 నేషనల్ లెవెల్ హంటర్స్ అయితే అయ్యారు. అందులో థామస్ యాండ్రీ ఉన్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా మనం థామస్ యాండ్రీ యొక్క ట్రూ ఫామ్ అయిన రీఇన్ఫోర్స్‌మెంట్ మోడ్‌ని చూసుకోవచ్చు. లిటరల్లీ చాలా క్రేజీగా ఉన్నాడు మనోడు. ఇక జిన్‌వు అటాక్ చేద్దామని చెప్పి థామస్ యాండ్రీ దగ్గరకు వస్తూ ఉంటే మన థామస్ యాండ్రీ తన 2 హ్యాండ్స్‌ని యూజ్ చేసి నేల మీద ఒక పంచ్ కొడతాడు. లిటరల్లీ ఆ సరౌండింగ్స్‌లో ఉన్న ప్రతి ఒక్క రాయి అనేది ముక్కలు ముక్కల కింద అయిపోతుంది. ఈలోగా మన జిన్‌వు కూడా డాడ్జ్ చేసేస్తాడు దాన్ని. ఈలోగా మన థామస్ యాండ్రీ క్యాప్చర్ అనే స్కిల్‌ని అయితే యూజ్ చేస్తాడనమాట. ఆ యొక్క స్కిల్‌తో మన థామస్ యాండ్రీ జిన్‌వు యొక్క షాడో సోల్జర్స్ అందరినీ కూడా తిప్పేస్తూ ఉంటాడు. ఆఖరికి జిన్‌వు కూడా షాక్ అయిపోతాడు. ఇంత ఇంక్రెడిబుల్ స్ట్రెంతా? చూస్తూ ఉంటే ఇదొక బ్లాక్ హోల్‌లా ఉంది. ఈ వలలో నేనెందుకు చిక్కుకోలేదంటే నా దగ్గర రూలర్స్ అథారిటీ ఉంది. అది లేకపోయింటే ఈ పాటికి నా పని అయిపోయేది అని చెప్పి థామస్ యాండ్రీ జిన్‌వు మీదకి ఆ యొక్క అటాక్‌ని వేస్తాడు. మన జిన్‌వు అయితే దాన్ని డాడ్జ్ చేసేస్తాడు. ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ యొక్క ఫ్యాక్టరీ చూసుకుంటే ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇంకా థామస్ యాండ్రీ ఉండి, "నేను ఈసారి ఖచ్చితంగా మిస్ అవ్వను" అని చెప్పి జిన్‌వు కళ్ళే చూస్తాడనమాట. జిన్‌వు ఏమో పైనుంటాడు. మన థామస్ యాండ్రీ వేసిన ఆ యొక్క ఇంపాక్ట్‌కి ఆ బిల్డింగులు మొత్తం పగిలిపోతాయన్నమాట. దాంతో కొంతమంది అయితే హర్ట్ అవుతారు. వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తూ ఉంటారనమాట. ఇంక వెంటనే థామస్ యాండ్రీ గాల్లోకి ఎగిరి జిన్‌వును కొడదామని చెప్పి చూస్తాడు. బట్ జిన్‌వు తన యొక్క లెగ్‌తో వాడి మొహం మీద ఒక్క దెబ్బ అయితే కొడతాడు. బట్ మన థామస్ యాండ్రీ మళ్ళా క్యాప్చర్ అనే స్కిల్‌ని అయితే యూజ్ చేస్తూ మన జిన్‌వునైతే లాగుతాడనమాట. అండ్ పైగా మన జిన్‌వు చూసుకుంటే తన యొక్క రూలర్స్ అథారిటీని వాడి థామస్ యాండ్రీని కూడా లాగుతూ ఉంటాడు. థామస్ యాండ్రీ మనసులో అనుకుంటాడు, "ఏంటి వీడు నాకంటే గట్టిగా లాగుతున్నాడా నన్ను? వాడు నన్ను అంత ఈజీగా ఓడించగలడా? అలా అయితే సరే ఇప్పుడు వీడంతు చూస్తా. రీఇన్ఫోర్స్‌మెంట్" అని ఇద్దరు క్లాష్ అవుతారనమాట. బట్ మన థామస్ యాండ్రీ యొక్క హ్యాండ్ అయితే విరిగిపోతుంది. విరగటమే కాదు, జిన్‌వు కొట్టిన ఆ యొక్క ఇంపాక్ట్‌కి థామస్ యాండ్రీ దొర్లుకుంటూ ఎళ్లి ఎక్కడో పడతాడు. థామస్ యాండ్రీ మళ్ళా లేచి కొడదామని చెప్పి చూస్తాడు. ఈవెన్ జిన్‌వు కూడా తన ముందే ఉంటాడు. దాంతో థామస్ యాండ్రీ ఒక అటాక్ చేస్తే జిన్‌వు డాడ్జ్ చేసి తన యొక్క లెగ్‌తో మొహం మీద ఒక్క దెబ్బైతే కొడతాడు. దాంతో థామస్ యాండ్రీ యొక్క షీల్డ్ అనేది బ్రోక్ అవుతోంది. మీరు ఈ ప్యానెల్‌లో కూడా చూసుకోవచ్చు. ఇంక ఇటుపక్క యాడమ్ వాళ్ళందరూ కూడా వచ్చేసి ఉంటారనమాట. అది చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అసలు ఎలాంటి మాన్‌స్టర్స్ ఫైట్ చేస్తున్నార్రా అని చెప్పి. ఆ తర్వాత వీళ్ళైతే గమనిస్తారనమాట అది థామస్ యాండ్రీ అని చెప్పి. దాంతో మిగతా వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలో తెలీక. ఇంకా ఆ డ్రైవర్ ఉండి మనం వాళ్ళని ఎలా ఆపగలమంటే థామస్ యాండ్రీని హంటర్ సంగ్ జిన్-వూ కుక్కని కొట్టినట్టయితే కొడుతూ ఉంటాడు. థామస్ యాండ్రీ మనసులో అనుకుంటాడు. అసలు ఎలా? ఒక మ్యాజిక్ టైప్ హంటరు ఇంతటి స్ట్రెంగ్త్‌ని అండ్ స్పీడ్‌ని పొజెస్ చేయగలుగుతున్నాడు. ఇదేనా నా ఓటమి? నేను ఓడిపోబోతున్నానా? అది జరగదు. అది ఎప్పటికి జరగనివ్వను అని థామస్ యాండ్రీ జిన్‌వు మీదకి అటాక్ చేస్తూ ఉంటే మన జిన్‌వు థామస్ యాండ్రీని ఇంకొక పంచ్ కొడతాడు. దాంతో థామస్ యాండ్రీ యొక్క ఐరన్ షీల్డ్ కూడా విరిగిపోతుంది. మీరు ఈ ప్యానెల్‌లో కూడా చూసుకోవచ్చు. అయినా కూడా మనోడు ఇంకా నెవర్ గివ్ అప్ అనే మైండ్ సెట్‌తో నేను థామస్ యాండ్రీ నువ్వు నన్ను డిఫీట్ చేయగలవా? అంటే జిన్‌వు వెనకాల నుండి వచ్చి తల మీద ఒక్క దెబ్బైతే కొట్టి ఇలా చెప్తాడు. నేను ఆల్రెడీ నీకు చెప్పాను. నువ్వు ఎవ్వరనేది నాకు అనవసరం అని అగ్రెసివ్‌గా అంటాడు. మీరు ఈ ప్యానెల్‌లో కూడా చూసుకోవచ్చు. మన జిన్‌వు యొక్క ఐస్ మొత్తం కోపంతో నిండిపోయింది. ఆ తర్వాత జిన్‌వు కొడుతూనే ఉంటాడనమాట థామస్ యాండ్రీని. ఇంకా యాడమ్ ఉండి ఇలా చెప్తాడు జిన్‌వుకి. "ప్లీజ్ మిస్టర్ హంటర్ సంగ్ జిన్-వూ ఇక్కడితో ఆపేయండి" అని యాడమ్ చెప్పినా కూడా కొడుతూనే ఉంటాడనమాట జిన్‌వు.
ఆ కొట్టే కొట్టుడికి థామస్ ఆండ్రీ యొక్క షీల్డ్ మొత్తం ముక్కలు ముక్కలైపోతుంది. దాంతో థామస్ ఆండ్రీ కూడా ఒప్పుకుంటాడు నేను ఓడిపోయానని చెప్పి. జిన్‌వు దాంతో అటాక్ చేయడం ఆపేస్తాడు. జిన్‌వుకి ఇలా చెప్తాడు, "ఇదే నా ఓటమి. నేను ఒప్పుకుంటున్నాను" అని. అది చూసి మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి థామస్ ఆండ్రీని అంత దారుణంగా కొట్టాడా? అసలు తన్ని బీట్ చేసే హంటర్ ఈ భూమి మీద ఎవడన్నా ఉన్నాడా? ఒకవేళ ఉన్నారా? ఒకవేళ ఇదే గనక పబ్లిక్‌కి తెలిస్తే చాలా వైల్డ్ సిట్యుయేషన్స్ వస్తాయి. ఇంక వెంటనే హీల్ చేయండి అంటే ఆ హీలర్స్ కూడా వచ్చి హీల్ చేస్తూ ఉంటారు. ఇంకిలా చెప్తారు, తిన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఎముక కూడా విరిగిపోయింది అండ్ చాలా దారుణంగా బ్లీడింగ్ వచ్చేస్తుంది. నాకు తెలిసి నేను ఇది చేయలేననుకుంటా. మిగతా యొక్క హీలర్ సపోర్ట్ కూడా నాకు కావాలి. అంటే మిగతా హీలర్స్ కూడా వచ్చి హీల్ చేస్తూ ఉంటారనమాట. అందులో ఒక హీలర్ ఉండి ఇలా చెప్తాడు, అసలు ఒక నేషనల్ అథారిటీ హంటర్‌తో ఫైట్ చేసి నుంచున్నాడంటే అది తనే. మిగతా హంటర్స్ ఎవరైనా ఉంటే ఈయనకి దెబ్బలు తగిలిన దాంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా సఫర్ అయ్యేవారు విత్ ఇంజ్యూరీస్‌తో సహా. దానర్థం వాళ్ళు చనిపోయినట్టు కిందే లెక్క. ఇంకా యాడమ్ గూడా ఇదేమంత బ్యాడ్ ఇన్సిడెంట్ ఏం కాదులే అనుకుంటున్నప్పుడు వెంటనే ఇంకొకతనొచ్చి, మిస్టర్ వైట్, హంటర్ హాంగ్ డాంగ్‌సుకి ఊపిరి ఆడట్లేదు. ఈవెన్ తన హార్ట్ గూడా బీట్ చేయట్లేదు. ముఖ్యంగా హంటర్ సంగ్ జిన్‌వు మాయమైపోయాడు అని చెప్పి చూస్తే జిన్‌వు ఒక బిల్డింగ్ పైనైతే ఉంటాడనమాట. ఇంకిలా చెప్తాడు, నేను షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్ యూజ్ చేసి బెరూతో రీప్లేస్ అయ్యాను. కాబట్టి నువ్వు కొరియాకొచ్చి చాలా రోజులయిపోయింది గదా! ఇప్పుడు నువ్వు చూస్తోంది సియోల్. అండ్ బెరూ అయితే జిన్‌హోని హీల్ చేస్తూ ఉంటాడనమాట అమెరికాలో. అంటే ఇంకొక షాడో ఉండి, మై కింగ్ ప్లీజ్ నాకొక నేమ్ అంటూ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఒక షాడో అయితే ఉంటుందనమాట. ఇక జిన్‌హు ఉండి, నువ్వు చాలా దారుణంగా చచ్చిపోయావు. కాబట్టి నీ పేరు ఇక నుండి గ్రేడు. కాబట్టి నువ్వేమంటావు? ఈ పేరు నీకు నచ్చిందా? హాంగ్ డాంగ్‌సు. అంటే వాడుండి థాంక్ యూ మై కింగ్ అనైతే చెప్తాడనమాట. యెస్ గైస్, మనోడే గ్రీడ్ ఐ మీన్ హాంగ్ డాంగ్‌సు. ఇంక నెక్స్ట్ డే గిల్డ్ కాన్ఫరెన్స్‌లో అయితే జిన్‌వు కూడా అక్కడికి వెళ్ళుంటాడు. అండ్ అక్కడ చాలా రిపోర్టర్స్ అయితే ఉంటారనమాట. ఇంక అందులో డెప్యూటీ డైరెక్టర్ ఉండి మనసులో అనుకుంటాడు, ఓహ్! ఇతనేనా స్కావెంజర్ గిల్డ్ యొక్క గిల్డ్ మాస్టర్‌ని కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఇంక జిన్‌వుకి ఇలా చెప్తాడు, హంటర్ హాంగ్ డాంగ్‌సు చనిపోయినందుకు మాకు టెస్టిమోనియల్స్ అయితే దొరికాయి. నీకు తెలిసిందే అనుకుంటా హంటర్ హాంగ్ డాంగ్‌సు చనిపోయాడు. ఈ హంటర్ బ్యూరో వాళ్ళు కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇస్తారు ఈ ఇన్సిడెంట్ గురించి తొందరలోనే. అంటే జిన్‌వు ఉండి మనసులో అనుకుంటాడు, నాకు ఆ ఇన్సిడెంట్ గురించి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని లేదు. నేను కేవలం అమెరికాకొచ్చింది ఒకే ఒక్క రీజన్స్‌తో. ఒకవేళ నాకు కావాల్సింది నాకు దొరికితే ఇక్కడితో నా పని అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత జిన్‌వుకైతే ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారనమాట. సింపుల్‌గా చెప్పాలంటే వేరే వాళ్ళందరూ కూడా వచ్చుంటారు కదా! అదర్ కంట్రీస్ నుంచి. వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అర్థం అవ్వటానికి ఈ యొక్క బర్డ్స్ అయితే హెల్ప్ చేస్తాయన్నమాట మన జిన్‌వుకి ట్రాన్స్‌లేట్ చేయటానికి. ఇక జిన్‌వు కూడా గిల్ కాన్ఫరెన్స్‌కి అయితే వచ్చుంటాడు. అది మిగతా వాళ్ళందరూ కూడా జిన్‌వుని చాలా సస్పీషియస్‌గా చూస్తారు. ఇంకిలా అనుకుంటారనమాట, ఇతనేనా థామస్ ఆండ్రీని చావంచుల వరకు వెళ్ళేంతలా కొట్టింది? అదే టోక్యో గేట్ నుంచి వచ్చిన జెయింట్స్‌ని అన్నిటిని కూడా ఇతనే కదా లేపేశాడు. ఈ థామస్ ఆండ్రీని డిఫీట్ చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానసలు అని చెప్పి అనుకున్న తర్వాత మన జిన్‌వు కూడా తన సీట్‌లో కూర్చుంటాడు. ఇంకక్కడికి వెంటనే ఒక డాక్టరొచ్చి, హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ గ్లీజర్. నేను ఖచ్చితంగా చెప్పగలను మీకు చాలా భయమేస్తూ ఉంటుంది. ఎందుకంటే గేట్స్ నుంచి ఒకప్పుడు చాలా వీక్ మాన్‌స్టర్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ మాన్‌స్టర్స్ వస్తూ ఉన్నాయి. బట్ అది మీ అందరికీ తెలిసుండకపోవచ్చు. అసలది ఎలాంటి యాక్టివిటీ అంటే మేము డిటెక్ట్ చేసాం. అది స్కైస్ నుంచి వస్తుంది. ఇది రిపోర్ట్ చేసేసాం ఆల్రెడీ. ఈ మ్యాజిక్ ఎనర్జీ అనేది అట్మాస్ఫియర్ నుంచి అబ్జార్బ్ చేసుకొని ఒక స్ట్రాంగెస్ట్ మాన్‌స్టర్స్ అనేవి అప్పీర్ అవుతున్నాయి. బట్ నేను నా అంతట తెలుసుకున్నదేంటంటే ఈ యొక్క అట్మాస్ఫియర్‌లో డిఫరెంట్ మ్యాజిక్ ఎనర్జీనైతే నేను ఫౌండ్ చేశాను. అండ్ దీని గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికితే గాని మనం దీన్ని ఏమంటామో చెప్పలేము. బట్ ప్రస్తుతానికైతే మ్యాజిస్పియర్. ప్రస్తుతం ఈ మ్యాజిస్పియర్ ఏదైతే ఉందో అది కొన్ని కంట్రీస్ చుట్టూ స్కైస్‌లో అయితే గ్యాదర్ అవుతూ ఉంది. మేము ఈ యొక్క ఫెనామినన్‌ని అబ్జర్వ్ చేస్తే మాకు తెలిసిందేంటంటే ఇది మొత్తం 9 ప్లేసెస్‌లో ఉంది. ఆ 9 ప్లేసెస్‌లో చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క ప్లేస్‌లోనే మ్యాజిస్పియర్ అనేది కాన్సంట్రేట్ చేస్తుంది. అదే సియోల్, సౌత్ కొరియాలో. ఏంటి సౌత్ కొరియానా? అంటే అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా జిన్‌వు కళ్ళే చూస్తూ ఉంటారనమాట. ఇంక డాక్టర్ బ్లేజర్ ఉండి, మీరలా హంటర్ సంగ్ జిన్‌వు కళ్ళే చూడాల్సిన పనేమీ లేదు. ఒకవేళ తను పైన వచ్చే మ్యాజిక్ స్పియర్‌కి కాపలాగా ఉంటే గనక తను ఒక హంటర్‌ని మించిపోయాడు. అంటే జిన్‌వు మనసులో అనుకుంటాడు, ఏంటి 9 ప్లేసులా? ఒకవేళ దీనికి ఆ మోనార్క్స్‌కి ఏమన్నా సంబంధం ఉందా? ఇంకా డాక్టర్ బ్లేజర్ ఉండి, ప్రస్తుతానికైతే అసలు ఏం జరగబోతుందో, అసలు ఏం జరుగుద్దో ఎవరికీ తెలీదు. కానీ దాంతో మనం డీల్ చేయలేమన్నట్టుగా అయితే ఉండదు. దాంతో మనం డీల్ జేయొచ్చు. కాపోతే ఒక పర్ఫెక్ట్ ఛాన్స్ కావాలి.
ఇన్ కేస్ ఆ ఒక్క పెద్ద ప్రాబ్లమ్ అనేది వస్తే గనక ఈ వరల్డ్‌లో చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. అంటే అమెరికన్ బ్యూరో హెడ్ ఉండి దీంతో ఈ భూమి ఎండ్ అయిపోబోతుందా అంటే డాక్టర్ బ్లేజర్ ఉండి అవునంటాడు. సరే ఇక నుంచి నేను చూసుకుంటానని చెప్పి ఇంకిలా చెప్తాడు. నా దగ్గర ఒక అర్జెంట్ మ్యాటర్ ఉంది. అది నేను మీతో షేర్ చేసుకోవాలి. అండ్ హంటర్స్ కూడా గ్యాదర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తా. కానీ ఇది చెప్పటానికి నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఒక 2 వారాల కిందట అనుకుంటా. హంటర్ క్రిస్టోఫర్ అయితే చనిపోయాడు. కొంతమందయితే తన్ని చంపేశారనమాట. అంటే మిగతా వాళ్ళందరూ గూడా ఏంటి నేషనల్ లెవెల్ హంటర్ చనిపోయాడా? ఇది జోకా? అసలు నేషనల్ లెవెల్ హంటర్‌ని ఎవరు చంపుంటారు? ఒకవేళ తనేనా అని జెప్పి జినువు కళ్ళే చూస్తూ ఉంటాననమాట. ఇంక బ్యూరో హెడ్ ఉండి ఇలా జెప్తాడు. ఈ క్రిస్టోఫర్ రెయిడ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది రేపు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఫర్దర్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్ ఏమీ లేకుండా. ఇప్పుడు నేను చూపించబోయే అతనే ఒక సస్పెక్ట్ కింద అనుకోవచ్చు ఈ యొక్క క్రైమ్‌కి. తనే సస్పెక్ట్ యెస్ అని చెప్పి సంగ్లీ హవాన్నయితే చూపిస్తారు. తనే మన జిన్‌వు యొక్క ఫాదర్. ఇంక మిగతా వాళ్ళందరికి కూడా కొంచెం సిమిలారిటీస్ అయితే కనబడతాయనమాట. ఇంక మనుషులు ఇలా అనుకుంటారు. వెనక్కి తిరగొద్దు అని. ఎందుకంటే మన జిన్‌వు కాస్త కోపంగా ఉంటాడు. ఇంక మనుషులు అనుకుంటాడు. ఎందుకు మా ఫాదర్‌ని ఇలా జేస్తున్నారు? ఈ డంజన్స్ ఏవైతే ఉన్నాయో అవి రూలర్స్ యొక్క టెరిటరీస్. ఆఖరికి నాకు కామిష్ కూడా చెప్పింది. ఈ భూమి మీద ఒక నలుగురు మనుషులైతే ఉన్నారు. రూలర్స్ యొక్క పవర్స్‌ని పొందిన వాళ్ళు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అని నాకు చెప్పింది కామిష్. నాకిప్పటికీ అర్థం కానిదేంటంటే, వాళ్ళు ఒక మాన్‌స్టర్‌ని మా ఫాదర్ యొక్క ఫార్మ్‌లో పంపించారేమోనని. ఒకవేళ కామిష్ చెప్పిందే నిజమై ఉండొచ్చు. అంటే ఇంక బ్యూరో హెడ్ ఉండి, తను మాకు ఒక యూఎస్ డంజన్‌లో అయితే దొరికాడనమాట. తన్ని బాగా పరిశీలించి మేము డిటర్మినేట్ చేసిందేంటంటే, తను ఒక మాన్‌స్టర్ హ్యూమన్ లాంగ్వేజ్ మాట్లాడగలిగింది అని. పైగా నేను నీకు ఇంకోటి చెప్పాల్సిందేంటంటే, మేము ఎస్ ర్యాంక్ హంటర్ అయిన హాంగ్ డాంగ్‌సూని రిక్వెస్ట్ చేశామనమాట. కొరియాకొచ్చి తనతో మాట్లాడు. తను కొరియన్ మాట్లాడగలడు కాబట్టి. దాంతో ఇంట్రాగేషన్‌ని లీడ్ చేయమని చెప్పాం. కానీ తను చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే హంటర్ హాంగ్ డాంగ్‌సూని కొట్టేశాడు. కానీ తీరా చూస్తే హంటర్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ అనేది నిప్పులతో నిండిపోయింది. ఈ యొక్క హంటర్ హాంగ్ డాంగ్‌సూ చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. పైగా తన్ని డిఫీట్ చేయగలడు ఏమన్నా అయితే అని చెప్పి పిలిచాం. కానీ తీరా చూస్తే హంటర్ హాంగ్ డాంగ్‌సూనే కొట్టిపడేసింది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ హ్యూమనాయిడ్ మాన్‌స్టర్ కింద మనం వేసుకోవచ్చు. అండ్ అది పారిపోయింది గూడా ఈవెన్ డంజన్ నుంచి. పారిపోయింది గాబట్టి క్రిస్టోఫర్ రీడ్‌ని టార్గెట్ చేసుండొచ్చని చెప్పి నేననుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అండ్ ఇదే నేను చెప్పాలనుకున్నదని చెప్పి అంటాడు. ఈలోగా జిన్‌వు అయితే సంగ్లీ హవాన్ మాట్లాడుతున్నది గమనిస్తాడనమాట. ఏంటి తను మాట్లాడుతున్నాడా? అంటే సంగ్లీ హవాన్ చెప్పింది చూస్తాడనమాట. ఒకవేళ నువ్వు కొరియాలో అడుగు పెడితే గనక నా సన్ కోసం గాదు. ఇది నేను నీ కోసం చెప్తున్నాను. నీ చావే ఒక నరకమైతే, నువ్వు చచ్చిన తర్వాత గూడా నీకొక నరకాన్ని చూపిస్తాను. అంటే జినువు ఉండి, ఏంటి చావులో కూడా నరకాన్ని చూపిస్తాడా? అంటే జినువు గ్రీడ్‌ని పిలిచి గ్రీడ్‌ని కూడా అడుగుతాడనమాట. తినేనా అని. అసలు సందేహమే లేదు మై లీగ్ అని చెప్తాడు. ఇక జినువు గూడా తిను మా ఫాదరే. ఎటువంటి డౌటు లేదు. ఇంక బ్యూరో హెడ్ ఉండి ఇలా చెప్తాడు. మేము మిగతా యొక్క గిల్డ్స్‌ని గూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యొక్క సస్పెక్టర్స్‌ని పట్టుకోమని చెప్పి. కాబట్టి మీకు గనక తిను కనపడితే ఆర్ ఎల్స్ మీ గిల్డ్ గనక తిన్ని కస్టడీలో తీసుకుంటే మాకు చెప్పండి. అంటే మిగతా వాళ్ళుండి తను ఒక హ్యూమన్ కాదు అని చెప్పి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? అంటే డేవిడ్ ఉండి తన యొక్క మ్యాజిక్ ఎనర్జీని టెస్ట్ చేస్తే తను ఒక మాన్‌స్టర్ ఎనర్జీని పొజెస్ చేస్తున్నాడు. కాబట్టి తను మాన్‌స్టర్ అయ్యుండొచ్చు. సరే ఇంక నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే ఇంకొకతనుండి పైగా తను చెప్తుందేంటంటే తను ఒక హ్యూమన్ డంజన్‌లో ఇరుక్కుపోయాడని జెప్పి. కాబట్టి తను నిజంగానే హ్యూమనా? అసలలాంటి పర్సన్ ఎగ్జిస్ట్ చేసుంటారా? అంటే డేవిడ్ ఉండి అవును. తను నిజంగానే ఉన్నాడు. అయినా పైగా నేను మీకు ఇంకో విషయం గూడా జెప్పాలి. ఆ యొక్క మాన్‌స్టర్స్‌తోనే ఇక్కడున్న ఒక హంటర్ అయితే కనెక్ట్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మేము రివీల్ చేయదలుచుకోలేదు. ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? అంటే ఒకతను చెయ్యి లేపి మీరు గనక తన యొక్క ఇన్ఫర్మేషన్‌ని చెప్తే మిగతా వాళ్ళందరికి గూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఆ యొక్క పర్సన్‌ని అరెస్ట్ గూడా చేయటానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి చీఫ్ అనైతే చెప్తాడనమాట. ఇంక తన యొక్క ఐడెంటిటీ వచ్చేసి చైనాస్ 7 స్టార్ హంటర్ లియూ జియాంగ్. యెస్ మనోడే. సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 13లో షిప్ పైన నుంచొని కొన్ని యాంట్స్‌ని పేల్చేస్తాడు జూడండి ఇతనే. ఇంకిలా జెప్తాడు. నేను మీ మొహం మీదే చెప్పేస్తున్నా. ఆ యొక్క మాన్‌స్టర్‌కి హంటర్ సంగ్ జిన్ వూకి సంబంధం ఏంటి? అంటే డేవిడ్ ఉండి మాకింక వేరే దారి లేదనుకుంటా. కాబట్టి నీ యొక్క క్వెషన్ ప్రకారం సస్పెక్ట్ యెస్ ఎవరంటే హంటర్ సంగ్ జిన్ వూ యొక్క ఫాదర్. అండ్ పైగా మేము ఇన్వెస్టిగేషన్ జేస్తే మాకు తెలిసింది ఇది నిజమే. అంటే మిగతా వాళ్ళందరూ గూడా షాక్ అవుతారనమాట. ఇంక లూ జియాంగ్ ఉండి హంటర్ సంగ్ జిన్ వూ
ఒకవేళ ఈ యొక్క సస్పెక్ట్ యెస్ మిస్ అయిన మీ ఫాదరే అయితే మిగతా యొక్క హంటర్స్ తన్ని చంపాలనుకుంటే మీరేం చేస్తారు? అంటే జిన్‌వు ఉండి ఒక హంటర్ యొక్క జాబు మాన్‌స్టర్స్‌ని టేక్ డౌన్ చేయటం. ఒకవేళ తను నిజంగా మాన్‌స్టరే అయితే తన్ని నేను చూసుకుంటా. ఒకవేళ తను మాన్‌స్టర్ కాకపోతే మా నాన్నే. ఇంకప్పుడే మన జిన్‌వుకి చాహే అండ్ జిన్‌హో అయితే గుర్తొస్తారనమాట. ఇంకిలా అనుకుంటాడు. ఒకవేళ మా ఫాదర్ మీద చేతులేస్తే గనక ఆ హంటర్స్‌ని చంపేస్తా. అలా చూసుకుంటే నేను నా ఫ్యామిలీని కాపాడుకుంటా. ఒకవేళ మీకు నేనొక ఎనిమీలా కనబడితే ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్క హంటర్‌ని కూడా చంపేస్తా అని చెప్పి బయటికైతే వచ్చేస్తాడనమాట. యాడమ్ ఉండి మీరు ష్యూర్‌గానే ఉన్నారా అలా చెప్పినందుకు? అంటే జినువు గూడా అవును అని జెప్తాడు. ఇంకా యాడమ్ ఉండి మీరు ఆ యొక్క మాటని 120 డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన స్ట్రాంగెస్ట్ హంటర్స్ అరౌండ్ 500 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ముందు జెప్పారు. మోస్ట్ ప్రాబబ్లీ కేవలం 2 హంటర్స్ మాత్రమే ఉన్నారనుకుంటా ఇలా చెప్పగలిగేది. అందులో మీరు కూడా ఉన్నారు. అంటే జినువు ఉండి ఇంకొకతను ఎవరంటే యాడమ్ ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి తను హాస్పిటల్‌లో ఉన్నాడు. తను ఎవరో కాదనమాట థామస్ హాండ్రీ. జినువుకి గుర్తొస్తుంది. ఇంక యాడమ్ ఉండి ఒక చిన్న పార్టీ అయితే ఉంది. అది హంటర్ అసోసియేషన్ వాళ్ళే చేస్తున్నారు. మీరంతా బిజీ కాకపోతే ఒకసారి రాగలరా అని చెప్పేలోగా ముందు చూసుకుంటే లూ జియాంగ్ అయితే వస్తాడనమాట. తనేమో చైనాలో మాట్లాడుతూ ఉంటాడు. అది జిన్‌వుకేమో ఏం అర్థం కాదు. ఇంకా యాడమ్ ఉండి తనేం చెప్తున్నాడంటే ఒక జెయింట్ మాన్‌స్టర్‌నైతే చంపేసాడనమాట చైనా వైపొస్తే. అది మీరు మిస్ చేశారంట. అంటే జిను ఉండి, "ఏంటి నీకు చైనీస్ కూడా వచ్చా?" అంటే యాడమ్ ఉండి ఇలా చెప్తాడు. ఆఫ్టర్ ఆల్ మొత్తానికి చూసుకుంటే నేను ఏషియా బ్రాంచ్‌కి చార్జ్‌లో ఉంటా. కాబట్టి ఏషియన్ సైడ్‌లో ఉన్న అన్ని లాంగ్వేజెస్‌ని నేను ఫెయిర్‌గా మాట్లాడగలను. అంటే జిను ఉండి, "కాస్త ట్రాన్స్‌లేట్ చేయవా?" అంటే యాడమ్ ఉండి ఇలా చెప్తాడు. తను చాలా సర్ప్రైజ్ అయ్యాడంట. అటువంటి జెయింట్ మాన్‌స్టర్ తనకంటే స్ట్రాంగ్‌గా ఉండటం చూసి. అండ్ ఈవెన్ తను వాటర్‌లో ఫైట్ చేయటం వల్ల ఇంకా డిఫికల్ట్‌గా అయిందంట. పైగా తను మిమ్మల్ని మీట్ అవ్వాలని చెప్పి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడంట. ఎందుకంటే ఈ భూమి మీదే అటువంటి హంటర్ ఎవరు లేరు. అలాంటి థింగ్స్‌ని ఈజీగా టేక్ డౌన్ చేసిన వాళ్ళు. సో, మీరు తనకి చాలా స్ట్రాంగ్‌గా కనపడుతున్నారు అని చెప్పి లూ జియాంగ్ అయితే షేక్ హ్యాండ్ ఇద్దామని చెప్పి జిన్‌వుకైతే హ్యాండ్ ఇస్తాడు. ఇంక యాడమ్ ఉండి ఇలా చెప్తాడు. తనేం చెప్తున్నాడంటే థామస్ హాండ్రీని అలా కొట్టటంలో తప్పు లేదు. తన్ని రైట్ ప్లేస్‌లోనే ఉంచారు అని చెప్పి అంటున్నాడనమాట. అంటే జిను మనసులో ఉండి ఇలా అనుకుంటాడు. ఫస్ట్‌లో నేను చాలా చెడ్డోడనుకున్నా. కానీ ఇప్పుడొక మంచి పర్సన్‌లా అనిపిస్తున్నాడని చెప్పి షేక్ హ్యాండ్ అయితే ఇచ్చుకుంటారు. ఈలోగా మన లూ జియాంగ్ చైనీస్‌లో చెప్తాడు. అది యాడమ్‌కి అర్థమయ్యి షాక్ అయిపోతాడు. ఇంకా యాడమ్ ఉండి ఇలా చెప్తాడు. తనేం చెప్పాడంటే సస్పెక్ట్ యెస్ మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వకూడదు అని చెప్పి కోరుకుంటున్నాడంట. అని చెప్పి యాడమ్ అంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుందనమాట. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.